ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న అలంకరణ. సో ఇది నా న్యూ ఛానల్ అనమాట. సో ఎవరైనా పాత ఛానల్ చూస్తుంటే అది నా ఫ్యామిలీ వ్లాగ్స్, సో ఫ్యామిలీ థింగ్స్ అన్నీ ఉంటాయి. సో ఇది నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అనమాట. కొత్త ఛానల్ ఓపెన్. దిస్ ఈస్ మై న్యూ ఛానల్ స్వప్న అలంకరణ. స్వప్న అలంకరణ అంటే ఏంటి? సో స్వప్న అనేది నా పేరు, సో అలంకరణ అనేది నేను డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్న ఒక నేమ్ అనమాట. సో నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ ఒక మేకప్ ఆర్టిస్ట్ గా జాయిన్ అయ్యాను. మేకప్ ఆర్టిస్ట్ గా ఆల్మోస్ట్ క్లాసెస్ కూడా అన్ని రన్ అవుతున్నాయి. సో నేను దివాళీ కోసం అని చెప్పి నేను ఈ ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఏ రోజు దివాళీ, సో ప్రతి ఒక్కరికి హ్యాపీ 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 దివాళీ. సో ఈ ఇయర్ నుంచి చాలా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు కూడా, అండ్ నేను కూడా కొత్త ఛానల్ దివాళీ రోజే ఓపెన్ చేయాలి అని అనుకున్నాను. దిస్ ఈస్ ద వీడియో, అండ్ ఇది ఇంట్రో వీడియో అనమాట. ఈ ఛానల్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఏముంటాయో మీ కంటెంట్ అనేది చెప్తాను అనమాట. సో ఈ ఛానల్ ఏంటంటే బ్యూటీ ఛానల్. సో నేను మేకప్ ఆర్టిస్ట్ గా జాయిన్ అయ్యాను కదా, సో జాయిన్ అయ్యాను అనమాట. క్లాసెస్ అన్ని రన్ అవుతున్నాయి. ఎవరి దగ్గర జాయిన్ అయ్యాను, ఎక్కడ జాయిన్ అయ్యాను, ప్లస్ నేను ఇప్పుడు క్లాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి, అండ్ దాంతో పాటు నేను న్యూ బిగినర్ అనమాట. చాలా ఫ్రెషర్, నాకు అసలు జీరో నాలెడ్జ్. సో ఏదన్నా నేను సెల్ఫ్ గా చేసుకోవడమే. సో నాకు అసలు పెద్దగా తెలియదు అనమాట. సో నేను ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. సో అఫ్ కోర్స్ నా ఫేస్ లో కూడా మీకు తెలుస్తుంది. సో ఎవరైనా మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో నేను ఇప్పుడే నా సెల్ఫ్ నేను మేకప్ వేసుకున్నాను, నా సెల్ఫ్ నేను హెయిర్ స్టైల్ వేసుకున్నాను. సో అది డీటెయిల్ గా చూపిస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే నేను మేకప్ ఆర్టిస్ట్ గా జాయిన్ అయిన తర్వాత నేను ఎక్కడ నేర్చుకున్నాను ఏంటి అనేది ప్రతిదీ డీటెయిల్స్ అనేది ఉంటుంది. సో దాంతో పాటు ఫ్రెషర్ గా బిగినర్స్ కి ఏం నీడ్ ఉండాలి, ఎలా ఉండాలి, సో ఏది నేర్చుకుంటే బెస్ట్ అనేది నేను డీటెయిల్ గా మీకు ఈ ఛానల్లో అయితే చూపిస్తాను అనమాట. సో ఈ ఛానల్ మొత్తం బ్యూటీ ఛానలే, మోస్ట్లీ గర్ల్స్ కే బాగా యూస్ అవుతుంది. అఫ్ కోర్స్ బాయ్స్ కి కూడా అనమాట. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా, లేదు అంటే బిగినర్స్ గా మీకు ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో మోస్ట్లీ నేను ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. నేనేం నేర్చుకున్నాను, నేను ఎక్కడ నేర్చుకున్నాను అనేది, సో అవన్నీ వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తాను అనమాట. ఐ హోప్ ఈ ఛానల్ ప్రతి ఒక్కరికి యూస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే చాలా హ్యాపీగా జరుగుతుంది క్లాసెస్. సో అవి నేను ఫర్దర్ లో నేను మీకు పోస్ట్ చేస్తూ, సో ఫర్దర్ లో మీకు అన్ని వీడియోస్ అన్ని వస్తాయి. ఇది జస్ట్ ఇంట్రో వరకే. సో దివాళీ ఈ రోజు నేను ఇంట్రో చేసి మంచిగా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా నా ఇంట్రడక్షన్ అయితే జరుగుతుంది అనమాట. సో నా పాత ఛానల్ ఉంది, నా పాత ఛానల్లో 18K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ చాలా మంచిగా రీచ్ వెళ్తుంది. అండ్ అందులో కూడా చాలా మంచి కంటెంట్ ఉంటుంది, నా ఫ్యామిలీ కంటెంట్. సో ట్రావెల్ రిలేటెడ్ కానీ, సో ఫుడ్ రిలేటెడ్ కానీ ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇది ఓన్లీ నా పర్సనల్ బ్యూటీకి సంబంధించిన ఛానల్ మాత్రమే. సో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి నాకు. సో నాకైతే ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకు నేను బ్యూటీకే వెళ్ళాను, ఇలా ఎందుకు మేకప్ ఆర్టిస్ట్ గానే జాయిన్ అయ్యాను అనేది చాలా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట నాకు. సో నా కొన్ని స్టోరీ అయితే నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్మోస్ట్ 6-7 years గా నేను అనుకుంటున్నాం ఇలా బ్యూటీ రిలేటెడ్ వెళ్దాము, సో ఏదైనా బొటిక్ స్టార్ట్ చేద్దాము, లేకపోతే బ్యూటీగా ఇలా మేకప్ ఆర్టిస్ట్ గా వెళ్దాము అని చెప్పి. బట్ నాకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే ఇలా మేకప్ ఆర్టిస్ట్ సపరేట్ గా కోర్స్ ఉంటుంది, సపరేట్ గా సెక్షన్స్ ఉంటాయని నాకు అస్సలు తెలీదు. ఇంతకుముందు ఏంటంటే బ్యూటిషియన్ సైడ్ వెళ్ళాలి అంటే ఓన్లీ బ్యూటిషియన్ నేర్చుకోవాలేమో అని ఒక థాట్ అనమాట. అలా నా 6 years బ్యాక్ నుండి నేను ట్రై చేస్తున్నాను నేర్చుకుందాం అని చెప్పి. బట్ పోస్ట్పోన్ అవుతూనే ఉంది, హోల్డ్ చేస్తూనే ఉన్నాను. వేరే ఏదైనా ట్రై చేద్దాం, వేరే ఏదైనా కెరియర్ గా చూస్ చేసుకుందాం, బొటిక్ స్టార్ట్ చేద్దాం, లేకపోతే శారీస్. సో ఇలా చాలా చాలా మల్టిపుల్ థింగ్స్ జరిగాయి అన్నమాట నాకు. సో అవన్నీ తర్వాత, సో అది ఎందుకో సెట్ అవ్వలేదు. మేబీ రాసి పెట్టి ఉండాలి కదా, ఇది మనం 100 అనుకుంటాము, ఏదైతే వద్దు అనుకుంటామో అదే మన లైఫ్ లోకి వస్తుంది. నేను 6 years నుంచి ఈ ఫీల్డ్ అనేది చాలా అవాయిడ్ చేస్తున్నాను. సో అవాయిడ్ చేస్తునే కొద్దీ ఇంకా దగ్గర అవుతుంది అనమాట. ఓకే ఫైన్, సో ఇన్ని రోజులుగా మనం అవాయిడ్ చేస్తున్నాం కదా, ఇదే కెరియర్ గా ఎందుకు చేసుకోకూడదు అని చెప్పి. సో ఇప్పుడు నేను ప్రాపర్ గా డీటెయిల్స్ అన్ని కనుక్కొని చేస్తున్నాను అనమాట. సో ఇంతకు ముందు ఏంటంటే మేకప్ ఆర్టిస్ట్ గా వెళ్ళాలంటే ఖచ్చితంగా బ్యూటిషియన్ నేర్చుకోవాలేమో అని అనుకుంటారు. సో
నాకైతే బ్యూటిషియన్ నేర్చుకోవాలని అస్సలు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఆ ఫేషియల్స్ కావచ్చు, పెడిక్యూర్, మెనిక్యూర్, సో ఇలాంటివన్నీ నేర్చుకునే అంత ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ నాకు బ్రైడల్ లుక్స్, బ్రైడల్ మేకప్స్, హెయిర్ స్టైల్స్ ఇవే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అనమాట. బట్ ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి అనేది జీరో నాలెడ్జ్. సో చాలా ఇయర్స్ తర్వాత లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి నేను కొన్ని పేజెస్ అయితే ఫాలో అవుతున్నాను అనమాట. సో ఆ పేజెస్ నుంచి ఓన్లీ మేకప్ ఆర్టిస్ట్ గా ఓన్లీ మేకప్స్, హెయిర్ స్టైల్స్ మాత్రమే, అది కూడా బ్రైడల్ లుక్స్ మాత్రమే నేర్పిస్తారు అని చెప్పి నాకు తెలిసింది అనమాట. సో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి స్ట్రాంగ్ గా అనుకుంటే సో ఫైనలీ ఇయర్ కుదిరింది 2025 లో. సో ఇప్పుడు ఏంటంటే నేను ఎక్కడ జాయిన్ అయ్యాను అంటే, సో ప్లస్ సంతోషి శ్రీకర్ అని చెప్పి మీకు ఆల్మోస్ట్ అందరికి తెలుసు ఆవిడ. సో తన హీరోయిన్ అనమాట. సో తన దగ్గర నేను జాయిన్ అయ్యాను. నేను చాలా అకాడమీస్ చూసాను అనమాట, బట్ నాకు ఎక్కడ అంత పాజిటివ్ వైపు అనిపించలేదు. సో తిన దగ్గర పాజిటివ్ వైపు అనిపించింది. సో అందుకే జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన తర్వాత చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే జరుగుతున్నాయి. సో అవన్నీ డీటెయిల్ గా నేను ఫర్దర్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేనైతే నా జర్నీ మొత్తం ఈ 1 మంత్ కోర్స్ అనమాట. 1 మంత్ కోర్స్ లో ఆల్మోస్ట్ నాకు 10-15 డేస్ అయిపోయింది. సో ఇంకా కొద్ది రోజులు ఉంది. సో ఇన్ని రోజులు ఏం జరిగింది ఏంటి అనేది మీకు ఫర్దర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను ముందే స్టార్ట్ చేయొచ్చు, కానీ వన్స్ నేను అక్కడికి వెళ్ళి నా ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేసి ఎలా ఉంటుంది ఏంటి, సో దాని తర్వాతే నేను స్టార్ట్ చేయాలనుకున్నా. సో అలా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పటి నుంచి ప్లస్ లో సంతోషి శ్రీకర్, సో ఆవిడ దగ్గర నుంచి నేను మొత్తం కోర్సెస్ అయితే తీసుకుంటున్నా. ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఫర్దర్ లో వీడియోస్ అయితే వచ్చేస్తాయి. సో ఇదన్నమాట ఇంట్రడక్షన్. దీంట్లో మొత్తం బ్యూటీ రిలేటెడ్ ఉంటాయి, ఇంక వేరే ఏ పర్సనల్స్ ఉండవు. సో నేను ఎలా బిల్డ్ చేసుకుంటున్నాను, నేను ఎలా బిల్డ్ అవ్వాలి, సో యాజ్ ఏ బిగినర్ గా నేను ఎలా టేక్ కేర్ చేసుకోవాలనేది ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఐ హోప్ ఖచ్చితంగా మీకు కూడా యూజ్ అవుతుంది. అండ్ ప్లీజ్ లైక్ చేయండి. ఈ రోజు మేకప్ నేనే చేసుకున్నాను అనమాట, సెల్ఫ్ మేకప్ మ్యాక్. సో వాళ్ళు ఏమి ఇచ్చారు ఏంటనేసి అన్ని మీకు ఫర్దర్ లో డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. సో ప్లీజ్ లైక్ చేయండి, నా న్యూ ఛానల్ కి సపోర్ట్ చేయండి. సో ముందుగా అందరికి హ్యాపీ దివాళీ. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ప్లీజ్ కేర్ఫుల్ గా ఉండండి దివాళీకి. సో అస్సలు క్రాకర్స్ దగ్గర ఇగ్నోర్ చేయకుండా మంచిగా కేర్ఫుల్ గా ఉండండి. సో ఇదనమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్న అలంకారణ. అయితే సెల్ఫ్ మేకప్ అండ్ సెల్ఫ్ హెయిర్ స్టైల్ వేసుకున్నా. హెయిర్ స్టైల్ మాత్రం చాలా టఫ్ అనమాట. మెస్సీ బ్రైడ్ ఉంటుంది కదా, సో అందరూ మ్యారేజెస్కి, ఎంగేజ్మెంట్కి వేసుకుంటూ ఉంటారు. అదైతే సెల్ఫ్గా వేసుకోవడం అనేది చాలా కష్టము. బట్ నేను ట్రై చేసి కొంచెంసేపు కష్టపడి ఎట్లా వేసుకున్నాను అనమాట. సో చాలా బాగా వచ్చింది హెయిర్ మాత్రం. సో మేకప్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇది ఏంటంటే మనం ఇంకా కొంతసేపు ఉండే కొద్దీ మేకప్ అనేది ఫేస్లో అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. సో అబ్జర్వ్ అయిపోయినప్పుడు చాలా బాగా వస్తుంది. ఇక్కడ మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాము, దానికి మేకప్ కావాలని చెప్పి చూడండి ఎంత రచ్చ చేస్తుందో. సో అదే చేసేస్తుంది అనమాట మేకప్. ఫస్ట్ డే ఇంట్రడక్షన్ లో ఫస్ట్ డే మేకప్ కూడా ఇంట్రడక్షన్ అయిపోతుంది. సో మా చెల్లికి వేసేస్తున్నాను అనమాట మేకప్ అని హెయిర్ స్టైలింగ్. చూద్దాం ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. నేను ఏం నేర్చుకున్నానో కూడా ఈ దీంట్లో అయితే చూపించేస్తాను. సో ఇది ఫస్ట్ మేకప్, ఫస్ట్ హెయిర్ స్టైల్ అనమాట. సో చూద్దాం ఇన్ని రోజులు నేర్చుకునేది ఈ రోజు ఏమైనా వస్తుందా రాదా అనేది. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. పెద్ద రచ్చ అయిపోయిన తర్వాత ఇంకా మా చెల్లికి మేకప్ అండ్ హెయిర్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మెయిన్గా మన ఫ్యామిలీ మెంబర్సే మనకు ప్రాక్టీస్ అన్నమాట. సో ఎందుకంటే ఇంకా మా చెల్లికి నాకు సేమ్ హెయిర్. సో హెయిర్ అప్పుడప్పుడు అలా ట్రై చేస్తుంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇంకా ఫెస్టివల్ కాబట్టి ఫెస్టివల్ లుక్ నార్మల్గా ఎందుకులే అని చెప్పి సో ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. సో మేకప్ అయితే చాలా బాగా వచ్చింది. హెయిర్ స్టైల్ ఏంటంటే కొంచెం సింపుల్గా వేసాను. సో నెక్స్ట్ టైం ఇంకా కొంచెం మంచిగా వేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు సాటిస్ఫై ఉండాలి కాబట్టి చాలా సింపుల్గా వేసాను అనమాట. సో
ఇక మేకప్ కూడా చాలా చాలా బాగా వచ్చింది అండ్ చాలా సింపుల్గా అండ్ ఫెస్టివల్ లుక్ అనమాట. సో మీకు నచ్చిందా? ప్లీజ్ నచ్చితే మీకు కూడా లైక్ చేయండి అండ్ మీరు కూడా చేయాలి అనుకుంటే మాత్రం గో హెడ్. సో చాలా చాలా ఈజీ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఈ ఫీల్డ్లో అయితే మనము ఎంత కష్టపడితే అంత ప్రాఫిట్ అనమాట. ఎంత మనం హ్యాపీగా చేయగలుగుతామో అంత ప్రాఫిట్స్ ఉంటాయి అండ్ పీస్ఫుల్గా ఉంటుంది అండ్ హ్యాపీగా కూడా ఉంటుంది. కొన్ని ఫీల్స్ ఏంటంటే కష్టపడుతూనే ఉండాలి, ఫీల్ హ్యాపీనెస్ రాదు. సో మీకు ఇష్టం ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయండి, అస్సలు భయపడద్దు. మెయిన్గా నేను ఎక్కువ భయపడుతున్నాను, అలాంటిది నేనే జాయిన్ అయ్యాను అంటే డెఫినెట్లీ మీరు కూడా చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే ఎంకరేజ్ చేసుకోండి, నేను చేయగలుగుతాను అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్తో వెళ్తే మాత్రం డెఫినెట్లీ చేయగలుగుతాను అనమాట. సో నాకైతే 0 నాలెడ్జ్, ఇప్పుడు నాకు ఒక సపోర్ట్ అయితే వచ్చింది, నేను చేయగలుగుతాను అనేసి నాకే కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. సో ఇదనమాట ఓవరాల్ మేకప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫైనల్ లుక్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్. సో ఇదనమాట ఫెస్టివల్ సింపుల్ లుక్. సాటిస్ఫైడా? ఎస్, ఫుల్ సాటిస్ఫైడ్, సింపుల్ లుక్. సో ఇదనమాట నా మేకప్ అండ్ మై హెయిర్ స్టైల్ టుడే. ఫెస్టివల్ కాబట్టి ఫెస్టివల్ ఇంట్రడక్షన్ అయిపోయింది, ఫెస్టివల్ ఫస్ట్ మేకప్ కూడా అయిపోయింది. ఐ హోప్ ఇప్పటి నుంచి సో మంచిగా గ్రోత్ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.